హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం చాలా చెడ్డది, మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని, చెడ్డగలిగిన హృదయాన్ని దేవుడు కాపుదల చేస్తాడు, భద్రపరుస్తాడు. తలపులు, ఆలోచనలు, ఈ ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపుదల చేస్తాడు. ఆయన కాపుదల కావాలంటున్నాడు, లేకపోతే నష్టపడతాడు అని అపోస్తలుడైన పౌలు పిలుపు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మీ విన్నపములను తెలియచేయండి, దేవునికి తెలియచేయండి, మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అంటున్నాడు. చూడండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో చాలా చక్కగా సొలొమోను రాజు తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. సొలొమోను ఇలాగ మనవి చేశాను. ఇలాగో విన్నపం చేస్తున్నాడు సొలొమోను రాజు. ఏమని చేస్తున్నాడంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడు. దేవా యెహోవా, నా రక్షకుడు, నా దేవుడు, నా దేవా, నన్ను ఎల్లప్పుడూ కాపాడే తండ్రి, సర్వయుగములలో సర్వాధికారి అయిన దేవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దాసుడుగా అంటున్నాడు. తన తగ్గింపు చూడండి, తన తగ్గింపు. దాసుడుగా దేవుడు స్థాయిలో అంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు. నా తండ్రికి బదులుగా నీ దాసుడు. ఎంత తగ్గించుకుంటాడు, తెలియపరుచుకుంటున్నాడు అందరికి. ఏమంటున్నాడు సంకల్పాడు, నీ దాసుడైనా నేను నీకు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఎంత చక్కగా అంటున్నాడు, ఎంత చక్కగా వేడుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు, దేవుని దగ్గర తెలియపరుచుకుంటున్నాడు.